మొట్టమొదట ఆవిడ వెడుతున్నప్పుడు ఆవిడ ముఖం వంక చూసేయట తుమ్మెదలు. అచ్చు పద్మల్లా ఉంది, పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే కదా, పద్మల్లా ఉంది, తేనె తాగుదామని తుమ్మెదలు వచ్చి వాలిపోతున్నాయిట. ఓ చేత్తో పవిట పట్టుకుని ఓ చేత్తో తుమ్మెదలు తోలుకుందిట. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఆవిడ ఎర్రటి పెరిగి చూసి దొండపండు అనుకుని చిలకలు వచ్చి కొరుకుతున్నాయిట. అయ్యయ్యో ఇది నా పెదివే, దొండపండు కాదని చిలకల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఆకాశగంగలో ఉన్న చేపలు ఆవిడ యొక్క కళ్ళు చూసాయిట. వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన, చేపల్లా ఉంటాయి ఆ కళ్ళు. చిన్న చేపల్ని పెద్ద చేపలు తిందామనుకుని ఆకాశగంగలో ఉన్న చేపలు వచ్చి కళ్ళని కొరకబోతున్నాయిట. అయ్యో ఇవి నా కళ్ళు చేపలు కావని చేపల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. మేఘాలు అనుకున్నాయిట మెరుపుతీగా మేఘం వెళ్ళిపోతున్నాయి. ఇద్దరు నల్లగా ఎర్రగా ఉంటారు కదా, మబ్బు మెరుగుతీగా వెళ్ళిపోతున్నాయి. మనం వెళ్లాల్లా ఉంది, ఇంద్రుడు ఆజ్ఞాపించాడని మెరుపులన్నీ వచ్చేస్తున్నాయిట. అయ్యో అయ్యో మెరుపులు రాకండి, నేను మెరుపుతీగని కాను లక్ష్మీదేవిని అందిట. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి చక్రవాక పక్షులు చూసి తమ చక్రవాకాలే అనుకుని వచ్చి ఆమె యొక్క వక్షస్థలాన్ని గుద్దుకున్నాయిట. అయ్యో ఇవి చక్రపాక పక్షులు కావు, నా వక్షస్థలం అని చెప్పి చక్రవాక పక్షుల్ని తోలిందిట. ఇంత కష్టపడి